అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్న? నా పేరు కంజల్ల రవికుమార్ వర్ధనపేట. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఓకే. సమన్వయ కమిటీ సభ్యుడిని వర్ధనపేట. అంటే ఎట్లుందన్న ఇప్పుడు 100 రోజుల పరిపాలన కాంగ్రెస్ కొన్ని హామీలిచ్చింది. ఈ 100 రోజులు గడువు పూర్తయినప్పటికీ 6 హామీలు నెరవేరలేని స్టేజ్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. సో, దీనిపైన ఏ విధంగా చూస్తారన్న? ఆర్జీటీవీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం కేసీఆర్ గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని అందరినీ కలుపుకొని ఎంతోమంది ప్రాణ త్యాగం వల్ల ఆ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అందరి సహకారంతో మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం దేనివల్ల మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి, మనకు రాష్ట్రం ఎందుకు అని చెప్పి మనం అప్పుడు ఇబ్బంది పడ్డ విధానంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులు కానీ, విధులు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ ఈ రకంగా ఇక్కడ యువత ఇబ్బంది పడతాళ్ళు. దాన్ని మనం పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఉద్యోగ కల్పన కోసం, వ్యవసాయం కోసం, కరెంటు కోసం తదితర రంగాల్లో మనది మనం ఎంచుకొని చక్కగా బాగుపడాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సహకరించుకున్న విషయం అందరికీ తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ప్రాణాల త్యాగం కూడా లెక్క చేయకుండా రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మనందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒకటా, రెండా, మూడా, నాలుగా అని విషయాలు కాకుండా ప్రతి రంగంలోనూ మనం వెనకబడి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దానిని ఒక్కొక్కటిగా చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు, నాయకులు మీకు మీ రాష్ట్రాన్ని మీరు ఏర్పరచుకుంటే, మీ రాష్ట్రం మీరు ఉంటే మాత్రం మీకు పరిపాలన చేత కాదు, కరెంటు వైర్ల మీద మీరు బట్టలు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు మనల్ని వ్యంగ్యంగా మాట్లాడారు. అట్లాంటి విషయాలు మనం ప్రెస్టీజ్గా తీసుకొని పట్టుదలతోటి సంవత్సర కాలంలో మన తెలంగాణ రాష్ట్రం ఎంత నాణ్యమైన విద్యుత్తు, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, గృహ అవసరాలకు కానీ, పరిశ్రమలకు కానీ అంత చక్కగా మనం యొక్క కరెంటును చక్కదిద్దుకొని ఎలాంటి అంతరాయం లేకుండా మనం ముందుకు పోయాం. అదే రకంగా చూసుకుంటే ఆ 10 సంవత్సరాల కాలంలో త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, నీకు ఆ వ్యవసాయానికి సంబంధించిన రంగాలలో మనకు చూడండి ఎప్పుడు లేదు. రైతుకు పెట్టుబడి అన్న విషయం ఎప్పుడన్నా ఉన్నదా? రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, రైతులకు ఏదన్నా జరిగితే మాత్రం ఖచ్చితంగా వారం రోజులలో 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఆ ప్రీమియాన్ని గవర్నమెంట్ కట్టి వాళ్ళకి ఎత్తందంట. చూడండి, ఎంతో భగవంతుని ఆశీర్వాదం, కేసీఆర్ పరిపాలన రెండు ఏకమై పరిపాలన చక్కగా జరిగింది. అభివృద్ధి ఫలాలు అందరికీ జరిగినాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని కూడా మనం పరిపాలించినాం. ఎంత చక్కటి పరిపాలన కూడా ఏదో ఒకటి మాత్రం వెళ్దే అనేది జరుగుతుంది. ప్రజలు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఆశీర్వదించిళ్ళు. తర్వాత వారికి కొత్తగా అనుకున్నారో లేకపోతే అవతలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఆశలు చూపెడితే దానికి లోనైళ్ళు. దానివల్ల యొక్క ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు, ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు 420 హామీలు ఇచ్చిండ్రు. అటు హామీల్లో ఇవాళ ప్రజలందరూ తెలుసుకుంటారు. 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, మిగతా హామీలు అన్నీ నెరవేరుస్తాం అని ఉద్యోగులకు ఒక ఆశ చెప్పిళ్ళు, రైతులకు ఒక ఆశ చెప్పిళ్ళు, నిరుద్యోగులకు ఒక ఆశ చెప్పిళ్ళు. ఇట్లా తదితర రంగాలలో అందరికీ ఎవ్వరికి ఏది లేకుండా పింఛను పెంచిస్తానని చెప్పిళ్ళు, కళ్యాణ లక్ష్మి పెంచిస్తానని చెప్పిళ్ళు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన యొక్క స్కీములకు సంబంధించిన ఆ యొక్క రొక్కాన్ని, ఆ రూపాయలను మాత్రమే ఇస్తున్నారు. కానీ కళ్యాణ లక్ష్మికి 11,వేల రూపాయలతో పాటు 50,000 రూపాయల బంగారాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని చెప్పింది. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పింది ప్రతి నెల. ఇంతవరకు శ్రీకారం చుట్టలేదు. ఒక్కొక్కటి రెండు ఏదేదో చిన్న చుట్టిళ్ళు, అది కూడా ఎంత అస్తవ్యస్తమవుతుంది. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి. కొంతమందికి 0 బిల్ వస్తుంది, ఇంకొంతమందికి అసలు రావటమే లేదు. దాంట్లో పరిపాలనలో లోపాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక ఉచిత బస్సు అంటే రోజు ఎంతమంది మహిళలు కేవలం ఆ బస్ ఛార్జీల నిమిత్తం వాళ్ళు బయటికి వెళ్ళి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. వాళ్ళకి రాబోయే ఎండాకాలంలో కూడా శ్వాస కూడా వచ్చే పరిస్థితిలో లేదు. బస్సు అట్లా ప్యాక్ అవుతుంది. బస్సులు కూడా ఎంతో చెడిపోతున్నాయి. పాత బస్సులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రకంగా ప్రజలు కూడా ప్రతిదీ కూడా తెలుసుకుంటారు.
రైతు బంధు అన్న స్కీమ్ తీసుకుంటే మాత్రం ఇంతవరకు 2 ఎకరాలు 3 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు ఇస్తే అది ఏది దప్పల వారిగా అనుకుంటే ఇప్పటి వరకు వచ్చింది. ఇంతవరకు దానికి పరిపూర్ణమైన అవగాహన లేదు. ముఖ్యమంత్రి కానీ తదితర మంత్రులు కానీ ఎవరు ఎప్పుడు ఎందుకు ఏ రకంగా మాట్లాడతారో కూడా వాళ్ళందరికీ మాత్రం ఒక మాట మీద నిలకడ లేకుండా జరుగుతుంది. ఈ రకంగా ప్రభుత్వ పరిపాలన అనేది మాత్రం ఇబ్బందిగా ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు మాత్రం కరెంటు బాగా ఇబ్బంది అవుతుంది. పంట పొలాలు ఎండిపోతున్నాయి. అధికార ప్రభుత్వం ఎక్కడున్నా కూడా టీవీలలో పేపర్లలో చూస్తున్నాము. అది వాస్తవం కాదు. యొక్క పొలం కాడికి ఆ పొలాల కాడికి ఆ రైతుల కాడికి పోయి ఆ విషయాన్ని తెలుసుకోగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా కూడా ప్రభుత్వం చేపట్టిన విషయాలలో అనేక లోపాలు ఉన్నాయి. 420 హామీలలో ప్రభుత్వం వెంటనే వాటన్నిటిని కూడా ఎలక్షన్ కోసమే గృహజ్యోతి అనేది ప్రారంభించిల్లు. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ రకంగా ఈ 6 స్కీములను కూడా లాంఛనంగా ప్రారంభించిల్లు. అంతల్లే ఎలక్షన్ కోడ్ ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని తర్వాత రాముడేవలో రాక్షసులలో అన్నట్టుగా ఉన్నది. ప్రజలు గమనించాలి. ఈ యొక్క చిన్న విషయాన్ని మనం అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే మాత్రం ఆ ప్రభుత్వం మనకు ఏదో మంచి చేస్తుందన్న ఉద్దేశం మీద మనం ఓటేషన్లు మీరు దాన్ని పునరాలోచన చేసుకోవాలి. రాబోయే ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు ఏ పార్టీ మంచిది, గతంలో ఎవరు మంచిగా పరిపాలించలేదు, ఎవరు మంచిగా పరిపాలించలేదని చెప్పి మనం ఆలోచించుకోవాలి. అలాగే బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం కట్టినామని చెప్పిళ్ళు. గుడి కట్టక మందికి అక్షంతలు ఇంటికి పంపించిళ్ళు. మన నరేంద్ర మోడీ గారు ఎక్కడెక్కడో ఏదేదో కోట్ల రూపాయలు చెప్తాలో తెలంగాణకు వచ్చేసరికి మొండి చేయి చూపెడుతుండ్రు. నాకు మీరు ఎక్కడైతే ఎంపీ సీట్లు ఇస్తారో అక్కడనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ఆయన స్వార్థానికే మాట్లాడతాను తప్ప కానీ అన్ని రాష్ట్రాలు నాయే అన్నిటిని సమానంగా డెవలప్ చేయాలి అని చెప్పి అనుకుంటలేడు. మన రాష్ట్రం నుంచి జీఎస్టీ అత్యధికంగా మన రాష్ట్రం నుంచి జీఎస్టీ కేంద్రానికి పోతుంది. ప్రజలు గమనించాలి. మన డబ్బులు తీసుకొని మనకు డెవలప్మెంట్ చేసేదానికి కూడా బీజేపీ నాయకులు బీజేపీ ప్రభుత్వం వెనక ముందు ఆడుకుంటూ సౌతి ప్రేమ చూపెడుతుంది. కాబట్టి కేసీఆర్ పాలన మనం అందరం మద్దతు తెలిపిన తర్వాత మంచి పరిపాలన ఎంచుకోవాలి. ఆ రకంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు జీరో నాయకత్వం లేని నాయకులను కూడా కన్న తల్లి లెక్క ఆదరించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించింది. ఉద్యమం చేసినటువంటి నాయకులను పక్కన పెట్టి వాళ్ళు రాగానే ప్రజాసేవకు చేస్తారు అని చెప్పి గొప్పగా ఆలోచించుకొని వాళ్ళకు మంచి నాయకత్వం, మంచి పదవులు ఇచ్చి, డబ్బులు ఇచ్చి గెలిపించుకొని ప్రజాసేవ చేయండి అని చెప్పి వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఉద్యమ కాలంలో లేరు, ఇప్పుడు పార్టీ అధికారంలో లేనప్పుడు లేరు. వాళ్ళ స్వార్థానికే వచ్చిళ్ళు, పదవులు అనుభవించిళ్ళు. ఈ రకంగా పార్టీని, నాయకులను, కార్యకర్తలను వదిలేసిపోయిళ్ళు. అంత నీచమైన నాయకుల్ని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా ఖచ్చితంగా చెప్తారు. ఈ స్వార్థపూరితమైన రాజకీయాలకు స్వస్తి చెప్పాలి. వాళ్ళ స్వార్థానికి పోయే నాయకులను ఏ పార్టీలో ఉన్నా వాని గుణం ఇట్లాంటి దాన్ని గమనించాలని చెప్పి నేను ఆర్జీ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. ఆ రకంగా చూసుకుంటే మన వర్ధన్నపేటలో 2 సార్లు గెలిచిన ఆరూరి రమేష్ గారు వర్ధన్నపేటను ఎంతో రకంగా కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఆయన కష్టపడి తెచ్చి డెవలప్మెంట్ చేసి ఆయనకు ప్రజల్లో ఆదరణ, గెలుపు ఓటమి అనేది సహజం. ఒక్కసారి 2 సార్లు గెలిచిండు. అంతకుముందు ఆయన నాయకుడే కాదు, వర్ధన్నపేటలో 2 సార్లు గెలిచిండు. పార్టీ వల్ల 2 సార్లు గెలిస్తే ఒక్కసారి గెలవకపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేకపోయి వేరే పార్టీకి పోయిండు. అదైతే పద్ధతి కాదు. ఉన్న కార్యకర్తలు అందరం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 420 ఇచ్చిన హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటిది చేయదని ప్రజలు గమనించాలి. ఆ అత్యాశ కోసమే ఎస్టీలకు 5 లక్షల రూపాయల గృహలక్ష్మితో పాటు 1,00,000 రూపాయలు ఇస్తారన్నారు. అది కూడా శూన్యమని చెప్పి నేను చెప్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీలకు కూడా 1 నెల 2 నెలలో టైంకు జీతం ఇచ్చిన తర్వాత నుంచి వెళ్ళి అది ఇర్రెగ్యులర్ గానే పడుతున్నాయి. రాబోయే రోజులలో కూడా అవి కూడా పడాయని గమనించాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. నేనైతే కళ్ళు మూసి అయితే ఏది చెప్తలేను, జరిగిన విషయాలే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలు ఎన్ని, బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ స్థానాలు ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీ సీట్లు 19 సీట్లు. 19కి ఖచ్చితంగా మేము 16 సీట్లు గెలుస్తామని చెప్పేసి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మేము అన్యాయం చేసినాం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆలోచింపజేసుకుంటాను. ఖచ్చితంగా మన తెలంగాణ వాడి వేడి కేంద్రంలో ఢిల్లీలో ఇరబడాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఇక్కడ ఉన్న మన నాయకులు అటు సపోర్ట్ చేసి తెలంగాణను ఏ రకంగా ఇబ్బంది పెడతారో అన్న ఆలోచనను మనం ఇప్పుడిప్పుడే కొంచెం మర్చిపోతున్నాము. అది పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం తెలంగాణ వాదాన్ని ఎప్పటికీ వినిపించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా 16 మంది ఎంపీలను మనం గెలిపించుకొని పార్లమెంట్లో కూకుండా పెట్టుకొని తెలంగాణకి ఏ పరిస్థితిలో అన్యాయం జరగకుండా వాళ్ళు మన తరపున కొట్టాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో టీడీపీ పార్టీ కొన్ని రోజులుగా ప్రస్తావించినప్పటికీ
ఇప్పుడు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటికీ తర్వాత టీడీపీ పార్టీని మనం ఇక్కడ నుండి ఆ, ఆంధ్రప్రదేశ్కి తరలించడం జరిగింది. సో ఇక్కడ లేకుండా ప్రతిపక్షం ఏది లేకుండా చేసిండు కేసీఆర్ గారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగానే ప్రస్తావించడం జరుగుతుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అయితే వాస్తవానికి కూడా ప్రజల యొక్క మంచి చక్కటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రజలు గొప్పోళ్ళు, కార్యకర్తలు కూడా అంతకన్నా గొప్పోళ్ళు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని వినిపించిన తర్వాత టీడీపీ పార్టీ ఏం చేసిందంటే 2 కండ్ల ధోరణి చూపెట్టింది. తెలంగాణను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పలేదు, ఆంధ్రప్రదేశ్ విడిపోతామని కూడా చెప్పలేదు. అక్కడ నాదే ఇక్కడ రాదే అన్నట్టుగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. పద్ధతి వచ్చినప్పుడు వ్యవహారం వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు ఏర్పడ్డప్పుడు రాష్ట్రాలు కూడా ఆ రకంగానే చిన్న రాష్ట్రాలు అయితే డెవలప్మెంట్ అవుతాం అన్న ఉద్దేశం మీద ఉన్నది. 2 కండ్ల ధోరణి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎప్పుడైతే అవలంబించిందో దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సుస్థిరంగా వాళ్ళు ఏర్పరచుకున్నారు, అక్కడ గెలిచిండ్రు, పరిపాలించుకున్నారు. ఈ రకంగా నాయకులు అనేటువంటి స్వార్థపరులు తప్పితే కానీ ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎప్పుడు స్వార్థపరులు కాదు. ఆ స్వార్థపరుల ఎప్పుడు వాళ్ళకి ఏం జరగాలో ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళకి చక్కటి బుద్ధి చెప్తారు. ఈ ట్రెండ్ ఇప్పుడు నడుతుంది కావచ్చు కానీ అది ముందు ముందు అయితే కొనసాగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న బట్టి విక్రమార్క గారు యాదగిరి గుట్టలో కొన్ని పూజల కార్యక్రమంలో అక్కడ పాల్గొన్నారు. ఒక దళితుడు కింద కూర్చోబెట్టి రెడ్డిలందరూ ఏకమని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చిన్న చిన్న విషయాలు ఆరోపించినప్పుడు అవలంబించినప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము, పరిపాలన అనేది ముందుకు సాగాలి, ఖచ్చితంగా మనమే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన ఒకటి చేసిండు. కానీ ఆయన ఎవరిని ఎప్పుడు కించపరిచే విధానంగా ప్రవర్తించలేదు. కానీ ఆయన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి చాలాసార్లు విమర్శించారు. అదే ధోరణి డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక దళిత బిడ్డను బట్టి విక్రమార్కను వాళ్ళు ప్రేక్షకులు అందరూ చూసిండ్రు. వాస్తవానికి కూడా ప్రజలు చూస్తున్నారు. కావాలని ఆయన కూకుండా పెట్టిల్లా, మరి అట్లా ఎందుకు కనబడ్డది అనేది కూడా గమనించాలి. వాళ్ళ మనస్సాక్షికి అది నిదర్శనం అని చెప్పి, వాళ్ళ గుణానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆర్ రమేష్ గారు బీజేపీ పార్టీలో వెళ్ళడం జరిగింది. ఉమ్, సో గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొన్ని కీలకమైన పాత్ర పోషిండు. ఎమ్మెల్యే గారు 2 దశాబ్దాలుగా పనిచేసిండు. ఉమ్, సో అక్కడ నుండి బీజేపీ పార్టీలో ఇప్పుడు ఎంపీ స్థానం వరంగల్ నుండి పోటీ చేస్తుండు. ఉమ్. ఇప్పుడు కావ్యకును మన బీజేపీకి అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కావ్యకును బీజేపీకును ఆర్ రమేష్ గారికి మళ్ళీ కాంగ్రెస్ కి ఇంకా ప్రకటించలేదు ఇక్కడ. సో ఏది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ 3 పార్టీలలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా 3 పార్టీలు ఎంపీ అభ్యర్థులను నిలబెడుతుంది, పోటీ చేస్తుంది. వాస్తవానికి కూడా ఆరూరు రమేష్ గారు వర్ధనపేటలో ప్రాతినిధ్యం వహించిండ్రు, డెవలప్మెంట్ కూడా చేసిండ్రు అని చెప్పి ఇందాక నేను తెలియజేసినాను. ఆయన స్వార్థానికి తప్ప దేనికి పోయినా కూడా ఇప్పటి వరకు కార్యకర్తలు తెలియదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు నాయకులు లేక చక్కటి నాయకుడు పోయినాన్ని కూడా బాధపడుతున్నాం. దాంతోపాటు మేమేమంటున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ వాదాన్ని ఢిల్లీలో వినిపించాలంటే ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, కేసీఆర్ బిడ్డ అక్కడ ఉండాలి, పార్టీ అభ్యర్థి అక్కడ ఉండాలి, కడియం కావ్యాన్ని భారీ మెజార్టీ తోటి గెలిపేయాలని చెప్పి కూడా మేము అందరం కోరుకుంటున్నాం.